మార్కెట్లో ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఐటీసీ స్టాకు పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ బడ్జెట్ అప్పుడు టొబాకోని తగ్గించాలన్న ఉద్దేశంతో వాటి మీద ఛార్జెస్ అనేది, సిగరెట్ల మీద ఛార్జెస్ అనేది పెంచుతూ వస్తున్నారు ట్యాక్సులు. బట్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్లో తెలివిగా అడుగుపెట్టి దాని మీద చాలా స్ట్రాంగ్ ఫోకస్ అనేది తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా మనం ఇక్కడ రిజల్ట్ అనేది చూసుకున్నట్టయితే ఈ యొక్క 2022లో 2023లో 29,000 కోట్ల బిజినెస్ అనేది చేసింది. సో డెఫినెట్గా ఐటీసీ ప్రోడక్ట్స్కి ఏంటంటే మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు ఫాస్ట్గా గ్రో కూడా అవుతున్నారు. ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ సెక్టార్లో టాటా కన్స్యూమర్, ఐటీసీ కూడా చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతూ ఉంది. అంటే ఎమర్జింగ్ మార్కెట్స్లో మనం మాట్లాడుకునేది ఇక్కడ మనకైతే విట్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇండియా వెరీ బిగ్ ఎకనామీ, అంటే చైనా తరువాత, అండ్ ఫాస్ట్గా కూడా గ్రో అవుతుంది. బట్ ఫారిన్ ఏజెన్సీస్ ఏంటంటే మనకి రేటింగ్స్ ఇవ్వట్లేదు. అసలు ఎందుకు ఇవ్వట్లేదు ఏందని కొద్దిగా డీప్గా వెళ్తే వాళ్ళు చెప్తున్న ఇక్కడ ఏంటంటే విషయాలు కొన్ని ఉన్నాయి. ఏజెన్సీస్ ఏమని బిలీవ్ చేస్తున్నాయి అంటే ఇక్కడ ఏదైతే మన కంట్రీ జీడిపి ఈ డేటా మొత్తం కూడా ఏంటంటే కొంత మ్యానిపులేట్ చేయబడుతుంది ఇండైరెక్ట్గా అని చెప్తుంది. అండ్ ఇండియా ఏంటంటే కొంచెం అప్పులు కూడా ఎక్కువగా తీసుకుంటుందని చెప్పేసి చెప్తుంది. ఈ రేటింగ్ ఏజెన్సీ రేటింగ్ అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే మన కంట్రీస్ వేరే కంట్రీస్ దగ్గర అప్పులు తీసుకోవడానికి కానీ కంట్రీని డెవలప్ చేసుకునే పర్పస్లో వీళ్ళు ఏంటంటే రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చిన రేటింగ్ని వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో అది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఇది వరింగ్ ఫ్యాక్టరు. రేపు June 16న ఏంటంటే రేటింగ్ ఏజెన్సీతో మీటింగ్ అయితే ఉంది. సో మన ఫైనాన్షియల్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇండియా గురించి చాలా స్ట్రాంగ్గా మాట్లాడాల్సి ఉంటుంది అనమాట, మన గ్రోత్ గురించి, ఫ్యూచర్ పర్స్పెక్టివ్ గురించి. సో చూద్దాం ఇండియా నెక్స్ట్ రేటింగ్స్ అనేది అప్గ్రేడ్ చేస్తారేమని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే కేదర వీరేంటంటే ఇంతకుముందు కూడా యాక్సిస్ బ్యాంక్కి ఈ యొక్క స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ అనే కంపెనీని, మైక్రో ఫైనాన్షియల్ లెండర్ ఇది, ఆ కంపెనీని అమ్మేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసినట్టు ఇంతకుముందు ఏంటంటే న్యూస్ రావడం అనేది జరిగింది. సేమ్ న్యూస్ అనేది రావడం మళ్ళీ జరిగిందనమాట. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎస్ బ్యాంక్ వాళ్ళతో బేరాలు మాట్లాడుతున్నారు, ఈ యొక్క కంపెనీని వాళ్ళకి ఇద్దామని చెప్పేసి తక్కువ ప్రైస్లో అన్నట్టు న్యూస్ రావడం అయితే జరిగింది. స్టిల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో చూద్దాం. సో అలాంటిదే కానీ జరిగితే కొద్దిగా ఎస్ బ్యాంక్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే సర్వేస్ ఏం చెప్తున్నాయంటే ఇండియా అనేది ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ ఈ కామర్స్ బిజినెస్ అనేది ఇండియాలో జరిగే అవకాశం ఉంది. 2034 కల్లా ఏంటంటే స్ట్రాంగ్గా యుఎస్ తర్వాత ఇండియాలో ఈ కామర్స్ అనేది స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క రీసెర్చ్, ఈ యొక్క అనాలిసిస్, ఈ యొక్క సర్వే అనేది చెప్తూ ఉంది ఓవరాల్గా. సో డెఫినెట్గా ఏంటంటే మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కామర్స్లో ఏమేం కంపెనీలు ఉన్నాయి బిజినెస్లో, ఓకే, వాటిల్లో ఏంటంటే మంచి ఫండమెంటల్స్ కంపెనీస్ని మనం ఏంటంటే ఫిల్టర్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేస్తే కూడా డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఐసిఐసి వాళ్ళు బిహెచ్ఎల్ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు థెర్మల్ ప్రాజెక్ట్స్ అనేది సెట్ చేయాల్సిన అవసరం అనేది వచ్చిందని చెప్పేసి. సో డెఫినెట్గా అలాంటిదే జరిగితే ఇక్కడ ఏంటంటే బిహెచ్ఎల్ అనేది టాప్ ఇండస్ట్రియల్ పిక్గా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో బిహెచ్ఎల్ స్టాక్ కూడా ఏంటంటే మనకి స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది అప్ సైడ్. మీరు కూడా గమనించండి, ఆ పర్టికులర్ స్టాక్ అనేది మూవ్ అవుతూ ఉంది అప్ సైడ్. ఓవరాల్గా నేనైతే పాజిటివ్గా ఉన్నాను ఈ పర్టికులర్ స్టాక్ మీద. అండ్ మోడీ గారు 21-24 ఈ మంత్ విజిటింగ్ ఉందన్నమాట యుఎస్కి, జూను 21-24. ఈ డ్రోన్స్ని బై చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ డీల్ కుదుర్చుకునే సమయంలోనే మేక్ ఇన్ ఇండియా డీల్స్ గురించి కూడా మాట్లాడాల్సింది అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా అది వాళ్ళు కన్నా మనకి కోఆపరేషన్ కన్నా అందిస్తే డెఫినెట్గా ఏంటంటే మనకి డిఫెన్స్ సెక్టార్లో మనం కొంత స్ట్రెంగ్త్ అనేది పుంజుకునే అవకాశం ఉంటుంది. అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా ఇంకా డిఫెన్స్ సెక్టార్లో స్ట్రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే డిఫెన్స్ స్టాక్ అనేది ఫోకస్లో ఉండాలి. ఈ డీల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి దాన్ని బట్టి ఏంటంటే ఆ డిఫెన్స్ సెక్టార్స్లో మొమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పేటీఎం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. పేటీఎం అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఫేవరెట్ స్టాక్స్ అని చెప్పేసి. సో పేటీఎం ఏంటంటే ఇప్పటికే 100% మూవ్ అయితే ఇచ్చింది డౌన్ నుంచి చూసుకున్నట్టయితే. సో ఒకనొక టైంలో 500 దాకా కూడా వెళ్ళింది. అయితే దీని మీద స్టిల్ పాజిటివ్గా ఉన్నారు. అండ్ టెక్నికల్గా మాట్లాడితే ఇది ప్రస్తుతం ఏంటంటే అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. ఓవరాల్గా ఇక్కడ కామెంటరీ ఏంటంటే వీళ్ళ యొక్క లీడర్షిప్ ఏది మన పిఓఎస్ మెషిన్స్ అండ్ సౌండ్ బాక్స్, ఓకే, వీటిలో ఏంటంటే వీళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట. వీళ్ళకి ఒక సపరేట్ బిజినెస్ ఉంది, ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో మన డిమార్ట్కి కానీ వాళ్ళు ఏంటంటే వీళ్ళు సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట, కొన్ని అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎనీ
ఎనీహౌ ఇది వింగ్ అనేది పేమెంట్స్లో కానీ దీంట్లో కానీ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి పాజిటివ్ కామెంట్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. అదేవిధంగా మనం మాట్లాడుకున్న ఇంతకుముందు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో స్ట్రాంగ్ మొమెంటం అనేది కనిపిస్తుంది. ఈ రోజు ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఆల్ టైమ్ హై, ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఆల్ టైమ్ హైలో ఉంది ఇండియా, ఓకే. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇరాన్ రిటర్న్ చూసుకున్నట్టు బీఎస్సీ మిడ్ క్యాప్లో మనకి స్ట్రాంగ్ రిటర్న్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్లో మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆనందరాతి వాళ్ళు ఏంటంటే సోనా బిఎల్డబ్ల్యూ ప్రిసిషన్ ఫోర్జింగ్స్లో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే 680 రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అపోలో ట్యూబ్స్ టార్గెట్ని 1500గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే మిడ్ క్యాప్, ఓకే. నెక్స్ట్ హిమాట్ సింకా సీడే టార్గెట్ వచ్చేసరికి 140 అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎనీహౌ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈ పర్టికులర్ స్టాక్ అనమాట. ఓవరాల్గా ఏంటంటే మనకి ఇక్కడ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో చాలా మంచి బీఎస్సీ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో చాలా స్ట్రాంగ్ మొమెంటం అయితే వస్తుంది. సో మనకి ఎప్పుడైనా ఎకానమీ స్ట్రాంగ్గా ఉందంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అనేది ఫస్ట్ మూవ్ అవుతుంది స్ట్రాంగ్గా, ఓకే. అది నేను అబ్జర్వ్ కూడా చేశాను ఇంతకుముందు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టెటాగ్రా అండ్ బిహెచ్ఎల్ ఏంటంటే వీళ్ళకి 500 crores వర్త్ ప్రాజెక్ట్ అనేది రావడం అనేది జరిగింది. ఎనీహౌ ఈ రెండు కూడా ఏంటంటే మన రైల్వేస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉంటాయన్నమాట. మనం బిహెచ్ఈఎల్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వీళ్ళకి తెలమల ప్రాజెక్ట్గా రావచ్చు అని చెప్పేసి ఐసిఐసిఐ వీళ్ళ మీద చాలా పాజిటివ్గా కూడా ఉందని చెప్పేసి ఈ యొక్క రెండు స్టాక్స్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జేపీ మోర్గన్ ఏం చెప్తున్నారంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ టాటా ఎలక్సీ స్టాక్స్కి వచ్చేసరికి నెక్స్ట్ డౌన్ సైడ్ నుంచి చూసుకుంటే 40% అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది, ఓవర్సోల్డ్ లెవెల్లో ఉన్నాయని చెప్పేసి పాజిటివ్గా కామెంట్ అనేది చేయడం జరిగింది. ఇవి వచ్చేసరికి ఫండమెంటల్గా మనకి స్టాక్ మీద ఉన్న అభిప్రాయాలు ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. మరొక సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.